హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ ఫుడ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు దాల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలా సింపుల్గా, చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ దాల్ కిచిడిని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ దాల్ కిచిడి అనేది డిఫరెంట్ వెరైటీస్లో ప్రిపరేషన్ అయితే ఉంటుంది. సో నేను ఒక మెథడ్లో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఇందులోనే మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్తో ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ దాల్ కిచిడిని అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ రోజు నేను ప్రిపేర్ చేసే దాల్ కిచిడికి కావాల్సిన పదార్థాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ దాల్ కిచిడికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ దాల్ కిచిడిలో కందిపప్పు యూస్ చేసి ఇప్పుడు కిచిడిని తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ రైస్, 1/2 కప్ కందిపప్పు తీసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో పోసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టి ఉంచుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసరికి 1 కప్ క్యారెట్, 1 కప్పు బంగాళదుంపలు, అలానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. అలానే ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి గరం మసాలా, ఒక చిన్న కప్పు నిండా పచ్చి బఠానీ, అలానే సన్నగా తరిగిన చిన్నులపై, టేస్ట్ కి సరిపడా కారం, అలానే 2 నుంచి 3 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 3 నుంచి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేయాలి. ఈ అల్లం చిన్నులపై పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి పూర్తిగా ఇప్పుడు ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు వేగేదాకా ఇప్పుడు వేయించుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు అన్ని బాగా ఉడికేదాకా ఇప్పుడు మనం ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఇలా పూర్తిగా వేగాక ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఇలా ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు అన్ని వేసుకొని ఇవి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్ గా ఫ్రై అయితే చాలు. బంగాళదుంపలు వేసిన 1 మినిట్ తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాం. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి మళ్ళీ 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఈ బంగాళదుంపలు, క్యారెట్లు అనేవి మనం విజిల్ పెట్టినప్పుడు పూర్తిగా ఉడుకుతాయి. సో ప్రెసెంట్ అయితే కొంచెం మగ్గితే చాలు ఈ నూనెలో. అండ్ ఇప్పుడు మనం పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు వీటన్నిటిని కొంచెం మగ్గితే చాలు. సో అందుకని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇలా ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ముందుగా ఒక 1/2 స్పూన్ పసుపు, ఆ తర్వాత రుచికి సరిపడా కారం, అంటే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేసుకున్నాను. సో ఆ తర్వాత గరం మసాలా 1 స్పూన్, ఇలా అన్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి మగ్గించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న బంగాళదుంపలు, క్యారెట్ అలానే బీన్స్ అన్ని బాగా ఉడికినాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ నాను కందిపప్పుని ఇందులో వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎసురు పోసుకుందాం. 1 కప్పు రైస్ తీసుకున్నాము కాబట్టి 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాము. అలానే ఈ కందిపప్పు ఉడకటం కోసం ఇంకొక 1/2 కప్ పోసుకుందాం. ఇలా మనం ఎసురు పోసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇక్కడ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేశాక రైస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా మనం రైస్ని మెదుపుకొని అందులో మీరు తినే కన్సిస్టెన్సీ, అంటే ఈ రైస్ అనేది కొద్దిగా ముద్దగా కావాలనుకుంటే వాటర్ కంటెంట్ అనేది కొద్దిగా తక్కువ పోయాలి, లేదు కొంచెం జారుగా ఉండాలనుకుంటే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఇది రైస్ మొత్తాన్ని కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద మనం వేడి చేసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ అనేది సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన ఇలా కొత్తిమీర జల్లుకుంటే మనకి రైస్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు మనం పోపుని రెడీ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత అందులో 1 స్పూన్ ఆవాలు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. ఇలా ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇలా ఎండుమిరపకాయలు కూడా ఒక 2 వేసుకుందాం. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వాటిని పూర్తిగా వేయించుకోవాలి. ఇలా మనం పోపుని ఈ రైస్ లో కలుపుకుంటే మనకి ఎంతో ఈజీగా, క్విక్ గా తయారయ్యే దాల్ కిచిడి రెడీ అయింది. ఇప్పుడు మనం వేడివేడిగా దీన్ని టేస్ట్ చేస్తే టేస్ట్ మనకి సూపర్ గా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దాల్ కిచిడి అనేది ఎంత ఈజీగా, చాలా క్విక్ గా తయారు చేసుకోవచ్చు, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే చాలా త్వరగా అయిపోతుంది. ఐటమ్స్ కూడా మనకు నచ్చిన ఐటమ్స్ అన్ని మనం కూరగాయలు వేసుకొని మనం ఈ దాల్ కిచిడిని అయితే తయారు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అండ్ చాలా క్విక్, అలానే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇందులో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకున్నాం, అలానే కొన్ని ప్రోటీన్స్ ఇంకా మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దాల్ కిచిడీస్ అయితే చాలా వస్తుంటాయి. సో కీప్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, గోల్డెన్ ఫుడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.